హాయ్ గైస్. మనం ప్రతి బుధవారం ఆ వీక్‌లో వచ్చే కొత్త ఓటీటీ మూవీస్ గురించి, రిలీజ్ డేట్‌ల గురించి, ఎందులో స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి అనే విషయం గురించి మాట్లాడుతూ ఉంటాం కదా! అలాగే ఈ వీక్ కూడా ఒక 3 ఓటీటీలో 3 కొత్త సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. అలాగే ఇంకో 2 కొత్త సినిమాలు కూడా నెక్స్ట్ నవంబర్‌లో లాక్ అయినాయన్నమాట ఓటీటీ రిలీజు. వాటి గురించి కూడా మాట్లాడదాం. ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఈరోజు 29వ తారీఖున 'ఇడ్లీ కొట్టు' అనే సినిమా ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది. ఎవరన్నా మిస్ అయితే చూడండి. సినిమాకి ధనుష్ డైరెక్టరు అండ్ హీరో అనమాట. నిత్య మీనన్ హీరోయిన్. జస్ట్ యావరేజ్ ఉంటది సినిమా. నెక్స్ట్ 30వ తారీఖున గానీ, 31న గానీ అమెజాన్ ప్రైమ్‌లో మనకి 'కాంతార చాప్టర్ 1' సినిమా అవైలబుల్‌లో ఉంటది. సినిమా చాలా బావుంటది. ఎవరన్నా థియేటర్‌లో మిస్ అయినట్లయితే ఓటీటీలో తప్పకుండా చూడండి. నెక్స్ట్ మూడో సినిమా 'లోక' అనమాట. కొంతమంది 'కొత్త లోక' అని కూడా అంటున్నారు. ఈ సినిమా మలయాళం సినిమా. లేడీ ఓరియెంటెడ్‌గా ఉంటదనమాట. ప్రియదర్శి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. సినిమా చాలా బ్లాక్ బస్టరు. చాలా మంచి డబ్బులు కలెక్ట్ చేసింది. ఇంకా చాప్టర్ 2, చాప్టర్ 3 అలా కూడా ఉంటాయన్నమాట 'లోక'కు కూడా. సినిమా చాలా అద్భుతమైన సినిమా. ఎవరు మిస్ అవ్వకండి. ఈ సినిమా మనకి 31వ తారీఖున జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతుందనమాట. ఈ వీకు ఈ 3 ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. అలాగే మనకి నవంబర్ 7న రాజ్ తరుణ్ హీరోగా 'చిరంజీవ' అనే సినిమా ఒకటి ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతుందనమాట. నెక్స్ట్ నవంబర్ 14థ్ గానీ, 15థ్ గానీ 'డూడ్' సినిమా ఓటీటీ రిలీజ్ అవ్వబోతుంది. అది నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారనమాట. ఓకే గైస్. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.